హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున జాతక ప్రకారం అయితే ఫిబ్రవరి 23వ తేదీన సోమవారం రోజున అయితే వీరికి తుఫాన్ లాంటి వార్త అనేది వీరికి రాబోతుందంటే చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి ఈ రోజున ఎలాంటి తుఫాన్ లాంటి వార్త రాబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ కుంభరాశి వారికి గ్రహస్థితుల ప్రభావం అనేది ఈ రోజున వీరికి ఎలా ఉండబోతుంది అనేది పూర్తిగా అయితే మన ఛానల్లో అయితే తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది. అలాగే కుంభరాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే కుంభరాశి వారు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలుంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా మీకు అక్కడ సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని మీరు నమ్మకంతో సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలున్నా సరే చిటికేసినంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు కాబట్టి నమ్మకంతో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును. ప్రేమ సమస్యలు, పిల్లల పొరపాట్లు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మనోవేదన, విడాకులు, శత్రు సమస్య, ధన సమస్య, మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదు. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న 100% పరిష్కార మార్గం చూపబడును. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9849234425. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతవిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ఈ రాశి వారికి శనేశ్వరుడు అనుగ్రహం అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా శనేశ్వరుడు అనగానే చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. కానీ శనేశ్వరుడు అన్నా కూడా ఒక మంచి దేవుడే. మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తూ ఉంటాడు, చెడు చేసే వాళ్ళని చెడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రాశి వారికి అయితే శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది ఈ కుంభ రాశి వారికి అయితే చాలా పుష్కలంగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి శనేశ్వరుడు గనక ఈ కుంభ రాశి వారికి మనం ఎలా చూసుకున్నా కానీ మంచి ఫలితాలు అయితే ఈ రాశి వారికి అయితే ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే వీరు మంచి మనస్తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి మంచి చేసే వాళ్ళకి మనం మంచి చేస్తాడు అన్నాం కదా. అందుకే ఈ యొక్క కుంభ రాశి వారు ఇతరులకి మంచి చేయడం భావన అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఆపదలో ఉన్నా, సమస్యలో చిక్కుకున్నా వారి యొక్క సమస్యకి మనం పరిష్కారం కనుక్కోవాలి అని వెంటనే స్పందిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి ఆ యొక్క సమస్యని సాల్వ్ చేయడానికైతే వారి వంతు అయితే వారు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి వీరి అధిపతి శనేశ్వరుడు కనుక ఇలాంటి శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి అయితే చాలా పుష్కలంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున కొత్త ప్రారంభాలకు మీకు పునాది అయితే కాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా మీకు శనీశ్వరుడు ఇచ్చిన అనుగ్రహం అయితే చెప్పుకోవచ్చు. ఇక సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశించడం మీ యొక్క నాయకత్వ లక్షణాలను అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా అయితే చాలా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. ఇక బంధనాల నుండి కూడా విముక్తి పొంది సొంతగా ఏదైనా సాధించాలనే తపన అనేది మీలో ఖచ్చితంగా అయితే పెరుగుతుందంటే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి మీ వ్యాపారంలో ఉండే మీ వ్యక్తిగత ఇమేజెస్, పర్సనల్ బ్రాండ్ మెరుగుపడుతూ ఉంటుంది. ప్రజలు మీ మాటకు ప్రభావితులు కూడా అవుతూ ఉంటారు. సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున అంటే ఈ సమయంలో రాహు ప్రభావం వల్ల మీ శక్తిని మించి వాగ్దానాలు చేయకండి. ఇక ఈ సమయంలో కుజుడు మీ రాశిలోకి వచ్చినప్పుడు అయితే అధికారులపై లేదా భాగస్వాములపై ఎదురు తిరిగే స్వభావం కూడా మీకు రావచ్చు. కాబట్టి ఈ శక్తిని మీ పనిలో కొత్త ధనం తీసుకురావటానికి వాడండి. కానీ ఇతరులతో గొడవ పడకండి, సంబంధాలు దెబ్బతినేలా చూడకండి. ఇక ఈ రాశి వారికి ఈ రోజున మీ యొక్క ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే గనక ఆర్థికంగా ఇది ఈరోజు మీకు
మిశ్రమ ఫలితాలైతే వస్తాయి. మీ రాశ్యాధిపతి శని కాబట్టి ధనస్థానంలో ఉండటం వల్ల పొదుపు చేయడంపై మీకు ఎక్కువగా అవగాహన అనేది ఈ రోజున పెరుగుతూ ఉంటుంది. గురువు 5వ ఇంట్లో ఉండటం వల్ల స్టాక్ మార్కెట్లో లేదా సృజనాత్మకంలో పనులు ధనలాభం కలిగే అవకాశాలైతే ఉంటాయంటే చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి రాశి వారికి. ఇక ప్రయాణాల కోసం భారీగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించండి. ఇక మీ రాశిలోని గ్రహాల ఒత్తిడి వల్ల హఠాత్తుగా కొన్ని పరిమాణాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయంటే చెప్పుకోవచ్చు. ఏంటంటే కొన్ని వస్తువులను కొనాలని కోరిక కలగవచ్చు. బడ్జెట్ ప్రకారం అయితే మీరు వెళ్ళండి. అంటే వృధా ఖర్చులు అనేవి మానుకోండి. ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి ఆ ఖర్చు మనకు అవసరమా? ఖచ్చితంగా కొనుగోలు చేయాలా? అనేది మీరు అవగాహన అనేది పెట్టండి ఈ యొక్క రాశివారు. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి గ్రహాలు మీ రాశిలో ఉండటం వల్ల మానసిక ఆందోళన, అలాగే మైగ్రేన్, తలనొప్పి లేదా రక్తపోటు పెరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ రోజున కొంచెం మీరు ఎక్కువగా ఆవేశానికి గురయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ కోపాన్ని కొంచెం కంట్రోల్‌లో ఉంచుకోండి. ఎవరి తప్పు అయినా మీ కోపాన్ని ప్రదర్శించకండి అక్కడ. అలా చేయటం వల్ల మీరు కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరి సమస్య అయినా, ఎవరి కష్టమైనా, అంటే ఎవరిది తప్పైనా కానీ మీరే ఓపికతో, సహనంతో ఉండాలి. అప్పుడే మంచి ఫలితాలనేవి వస్తుంటాయి. అంటే మీ తప్పు లేకుండా మీరు కోపాన్ని పెంచుకోవడం అది మంచిది కాబట్టి మీరు 1కి 2 సార్లు ఆలోచించి ఆ యొక్క సమస్యకి పరిష్కారం అయితే మీరు కనుక్కోండి. ఇక ఈ సమయంలో కుటుంబ పరంగా చూసుకునే కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఏదో ఒక విషయంలో కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మీ యొక్క కుటుంబ సభ్యులు అనుమతులతో మీరు పనులన్నీ ప్రారంభించే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి ఈ కుంభరాశి వారికి. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గనక ఈ కుంభరాశి వారికి విద్యార్థులకి కీలకమైన మార్పులైతే ఈ రోజునైతే కనిపిస్తున్నాయి. విద్యార్థులకి 5వ ఇంట్ల గురువు అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించబోతున్నాడు. ఇక మీ యొక్క ఏదైతే పరీక్షల్లో మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాటన్నిటికీ కూడా మంచి ఫలితాలైతే మీకు వస్తాయి. ఇక లోతైన విషయాలు గ్రహించే శక్తి కూడా పెరుగుతుంది. అయితే మీ రాశిలోని రాహు మరియు బుధుడు ఏకాగ్రతను కూడా దెబ్బతీయవచ్చు. కాబట్టి ఈసారి అన్ని విషయాలను నేర్చుకోవాలని ఆతృత వల్ల దేనిపైన సరిగ్గా దృష్టి పెట్టలేకపోవచ్చు కూడా. ఒక పద్ధతి ప్రకారం మీరు చదువుకోవటం ముఖ్యం. కాబట్టి పోటీ పరీక్షలు రాసేవారు అతి విశ్వాసంతో పొరపాట్లు అనేది చేయకుండా ముందు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇక ఈ రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికైతే మీరు ఊహించని విధంగా ధనం కూడా చేతికైతే అందుతుంది. మీ స్నేహితుల ద్వారా కావచ్చు, మీ యొక్క బంధువుల ద్వారా కావచ్చు, మీ యొక్క చుట్టుపక్కల వారి ద్వారా కూడా కావచ్చు. ఇక ఈ కుంభరాశి వరకైతే ఈ రోజున ఒక తుఫాన్ లాంటి వార్త వినే అవకాశాలు అయితే ఈ రోజున అయితే కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 23వ తేదీన సోమవారం రోజున అయితే తుఫాన్ లాంటి వార్త అనేది రాబోతుంది. ఒక స్త్రీ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. ఇక ఈ రోజున అయితే ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది అని ఆ స్త్రీ ఎవరో కాదు, మీ చుట్టుపక్కల ఉండేవారు కావచ్చు, లేదా మీ బంధువులలో కావచ్చు, మీ స్నేహితుల్లో ఒకరై కూడా ఉండవచ్చు. మిమ్మల్ని రహస్యంగా అయితే ఇష్టపడుతుంది. మీ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి కావచ్చు, మీరు సహాయం చేసే గుణాన్ని కావచ్చు, మీ యొక్క మంచితనాన్ని చూసి కావచ్చు, మీరు కలుపుకునే తత్వాన్ని చూసి కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా అయితే ఆ స్త్రీ మాత్రం మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా అయితే ప్రేమిస్తుంది. అటువంటి ఒక వార్త మీకు ఒక వ్యక్తి ద్వారా తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి, లేదా వారే మీకు స్వయంగా చెప్పడం ఇలా అయితే ఖచ్చితంగా అయితే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఆ వార్త వినగానే. అంటే మీరు ఎన్ని రోజులు ఆమెను అలా ఊహించుకోలేదు, కానీ ఆమె ఎప్పటి నుంచో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడడం అనేది మొదలుపెట్టింది. కాబట్టి వారి వల్ల మీకు మంచి సలహాలు ఇవ్వడం, వారి వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ స్త్రీ మిమ్మల్ని ఎప్పటి నుంచో రహస్యంగా అయితే ఇష్టపడడం అనేది జరిగింది. కాబట్టి మీకు కూడా ఆమె అంటే చాలా ఇష్టం. కాబట్టి మీ ఇంట్లో పెద్దవాళ్ళను ఒప్పించుకోవడానికి అయితే ప్రయత్నాలు అయితే కూడా చేస్తారు. లేదా మీ ఇంట్లో కానీ, అంటే మీ కుటుంబ సభ్యుల ద్వారా, అంటే బంధువులలో కావచ్చు, లేదా ఇంట్లో వారితో కానీ ఒక న్యూస్ అనేది కూడా వినబోతారు. అంటే షాకింగ్ న్యూస్ అనేది మీరు ఖచ్చితంగా ఈ రోజున వినబోతూ ఉంటారు. ఇక అలాంటి సంబంధించినటువంటి ఒక వార్త కూడా మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒక కుంభ రాశి వారికి.